భగవద్గీత యందు దొంగ భగవద్గీత వేరయ్యా అని ఒక ముఠా తిరుగుతుందనమాట. ఆ ముఠా ఏం చేస్తుందంటే భగవద్గీత అని పేరు పెట్టేసి దొంగ భగవద్గీతలు పంచుతుందనమాట. అయితే ఆ భగవద్గీతలు ఏమని ఉంటుందంటే యేసు గొప్ప అని ఉంటుంది, ఇంకేమేమో ఉంటాయి అనమాట. ఈ కొండగోర్లకంతా ఇదొక కొత్త ఫ్యాషన్ అయిపోయిందనమాట. ఈ ఫ్యాషన్ ఏంది అంటే ఇప్పుడు నడిచే అప్డేట్ ఏంటంటే భగవద్గీత అని పేరు ముందర పెట్టేస్తారు, లోపల మొత్తం దొంగ భగవద్గీత ఆ కొండగొర్రెలకు ఏదైతే సంబంధించింది ఉంటుందో అది ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చూడండి, వీడియో పెట్టినాను. ఇప్పుడు భగవద్గీతలు అంటే మనం స్నానం చేసినాక మనం చదివేది వేరు. వీళ్ళమ్మే భగవద్గీతలు ఏంటంటే పరుపులో పెట్టుకునేది, లేకపోతే తలగడ కింద పెట్టుకునేది, ఇష్టం వచ్చినప్పుడల్లా చదివే భగవద్గీతలు అవి భగవద్గీతలు కావు. ఒకవేళ అవి కానీ తీసుకొని చదివిరా చక్కగా చర్చ్కే పోవాల్సి వస్తుంది. అటువంటి భగవద్గీతలు ఉన్నాయి ఇవి. దయచేసి ఎవరు కూడా హిందువులు ఇటువంటి భగవద్గీతలు తీసుకొని మోసపోవద్దని నేను ఈ మెసేజ్ ఇస్తున్నా. జై శ్రీరామ్.